అత్తయ్య గారు, మీతో ఒక విషయం చెప్పాలి. ఎప్పటి నుంచో చెప్దామనుకుంటున్నాను. మా అమ్మాళ్ళతో కూడా నేను చెప్పుకోలేదు. అక్కడ అమ్మాళ్ళతో చెప్పిన కాంచి అమ్మ, నాన్న, చెల్లి, అన్నయ్య అందరూ బాధపడతారు. నాకు మీరు తప్ప ఇంకెవరితో చెప్పుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అత్త అంటే అమ్మ తర్వాత అమ్మ లాంటిది. నన్ను అర్థం చేసుకున్న తీయరు. నేను చెప్పాలన్నది ఏంటంటే, మీ అబ్బాయి నేను చాలా చిత్రహింస పెడుతున్నాను. ఎవరికి చెప్పాలో కూడా తెలియట్లేదు. చీర కట్టుకుంటే చీర ఎందుకు కట్టుకున్నావు అంటాడు, డ్రెస్ వేసుకుంటే ఎందుకు వేసుకున్నావు అంటాడు, ఈ కలర్ ఎందుకు కట్టుకున్నావు అంటాడు. ఫోన్ చేస్తాడు, ఫోన్ ఎత్తితే తప్పు, వెంటనే ఫోన్ ఎత్తితే చేతిలో సెల్ పెట్టుకుని ఏం చేస్తున్నావు అంటాడు. ఫోన్ ఎత్తకపోతే ఆన్లైన్లో ఉన్నావు అంటాడు. నన్ను చాలా నరక హింస పెట్టేస్తున్నాడు. అత్తయ్య గారు, మీరు దయచేసి అర్థం చేసుకోండి అత్తయ్య గారు. నేను ఎవరితో చెప్పుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ప్రేమించి నమ్మి ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నన్ను ఇంట్లో చాలా చిత్రహింస పెడుతున్నాడు. నేను నవ్వితే తప్పు, కూర్చుంటే తప్పు, నుంచుంటే తప్పు, బయటికి ఇలా చూస్తే కూడా తప్పు. ఎంతటి అనుమానపు భర్తతో నేను కాపురం చేయలేను. అత్తయ్య గారు, అత్తయ్య గారు, దయచేసి మీకు దండం పెడతాను అత్తయ్య గారు. విడాకులు ఇప్పించేసండి అత్తయ్య గారు, లేదంటే నేను చనిపోతాను అత్తయ్య గారు. నేను మీకు చెప్పాలని వచ్చాను. ఎందుకంటే నన్ను మీరు, మావయ్య గారు, వదిన గారు అందరూ ప్రేమగా చూసుకున్నారు. ఒక ఆయన పైకి మట్టికి ప్రేమగానే చూసుకుంటాడు, కానీ అనుమానం అనుమానం అత్తయ్య గారు, అనుమానం. ఉంటాను అత్తయ్య గారు, వెళ్తున్నాను నేను. నమస్తే అండి, నేను మీ అరుణ చౌదరి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్. ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన సినిమాలో ఒక్క అవకాశం వస్తే నా జన్మ ధన్యం అయిపోయినట్టేనండి. మరి నేను అలా వెళ్ళాలంటే నాకు మీ సపోర్ట్ కావాలి కదండి. మా కోసం ఒక్క అవకాశం ఆయన సినిమాలో రావాలని మన కళాకారులందరూ, మన డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, అలాగే ఆర్టిస్టులు, మాలాంటి చిన్న చిన్న ఆర్టిస్టులని ముందుకు తీసుకెళ్ళాలని మీ అందరి సపోర్ట్ మాకు కావాలి కదండి. మరి అలా మేము వెళ్ళాలంటే ఇలా మీరు లైక్ కొట్టాలి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఇక్కడ.